6 గ్యారంటీలు అన్నారు, శూన్యం. బీజేపీ వాళ్ళు 17 ఉన్నాయి, మరి 15 ఎందుకు అంటున్నారో చెప్పాలి. 4 నెలల వరకు నీకు నీళ్ళు వచ్చినాయి, 24 గంటల కరెంట్ వచ్చింది, వీళ్ళకెందుకు ఓటేయాలని చెప్పండి. తెలంగాణలో లోక్సభ ఎన్నికలు ఇప్పుడు 3 ప్రధాన పార్టీలకు కూడా ఇక చావో రేవో అన్నట్టుగానే కనిపిస్తున్నాయి. ఇక ముఖ్యంగా అధికార పార్టీ కాంగ్రెస్ ఇక రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాల్లో 15 స్థానాల్లో మేమే గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తుంటే, ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మాత్రం ఖచ్చితంగా 12-13 స్థానాలు మేము గెలుస్తామని చెప్తున్నాయి. అయితే మరి 13 ఏళ్ళు తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ ఉద్యమం చేసిన బీఆర్ఎస్ పార్టీ తాజాగా మరి పూర్తి స్థాయిలో ఒక స్థానం కూడా గెలుచుకోలేదని 2 పార్టీల నేతలు కూడా చెప్తున్న నేపథ్యంలో చేవేల పార్టీకి సంబంధించి మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి చేవేల లోక్సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజు ప్రస్తుతం మనతో ఉన్నారు. మరి తాజాగా చేవేలలో పరిస్థితులు ఎలా ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం అండి. ఎలా చూస్తారు సార్? మరి కాంగ్రెస్ బీజేపీ రాష్ట్రంలో మేమే 12 స్థానాలని బీజేపీ చెప్తుంది, 15 స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తుందని మరి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఎట్లా చూస్తారు సార్? ముందుగా మీడియా మిత్రులకు మీకు నమస్కారం. భారతదేశంలో బీజేపీ రూలింగ్లో ఉంది. స్టేట్కి వచ్చే వరకు మొన్న కాంగ్రెస్ గెలిచింది 4 నెలలే. ఎవరైతే ఆశకు అనేది అంత ఉండాలి, చేసింది ఏం లేదు, అన్నీ నాకే వస్తాయంటే ఎట్లనండి. ఇప్పుడు 10 సంవత్సరాలు ఏకదాటిగా బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి కళలు మీ కళ్ళ మోటున్నాయి. ఈయన 4 ఏళ్ళ వచ్చి 6 గ్యారంటీలు అన్నారు, శూన్యం. ఈడ ఇచ్చిన దాఖలాలు లేవు. ఎట్లా 15 వస్తాయో ఆయన చెప్పాలి. బీజేపీ వాళ్ళు 17 ఉన్నాయి, మరి 15 ఎందుకు అంటున్నారో చెప్పాలి. వీళ్ళందరూ కలిసి హైదరాబాద్ ఫ్రీ అన్నారా, అదన్నా చెప్పాలి. ఇంకోటి ఏంటంటే ఎలక్షన్స్లో ఎవరు గెలుస్తారు అనేది ప్రజలు చెప్పాలి. మనంతన మనమే మైండ్ గేమ్ అనేది ఆడొద్దు అనేది నా వాదన. సరే, ఇప్పుడు అంటే మీరు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా చేవెళ్ళ నుంచి పోటీ చేస్తున్నారు, కానీ తాజాగా బీఆర్ఎస్ పార్టీ కొంత ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది. కాళేశ్వరం ఇష్యూ కావచ్చు, తర్వాత ఏదైతే ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ కావచ్చు, ఇట్లాంటి ఏదైతే మిషన్ భగీరథలో కూడా మరి ఈ పథకం ద్వారా ఇంకా మంచినీళ్ళు అందడం లేదు, ఇట్లాంటి కార్యక్రమాలన్నిటి ద్వారా కొంత మరి అధికారం కోల్పోయిన తర్వాత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో మీరు ఎంపీగా పోటీ చేస్తున్నారు, ఏం చెప్తారు? నేనేమంటున్నా, బీఆర్ఎస్ ప్రభుత్వం మొన్నటి వరకు ఉంది, 4 నెలల కింది వరకు. అవునా? 4 నెలల ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. 4 నెలల వరకు నీకు నీళ్ళు వచ్చినాయి, 24 గంటల కరెంట్ వచ్చింది, పింఛన్స్ ఇచ్చారు, షాదీ ముబారక్, రైతు బంధు, మొన్న రంజాన్ తోఫాన్ ఇస్తారు మీద వాళ్ళకు, బట్టలు కానీ అవి కానీ. అవేమి ఇప్పుడైతే 4 నెలల నుంచి చేయలే కదా, వీళ్ళకెందుకు ఓటేయాలని చెప్పండి. ఇంకోటి ఒడదుడుకుల కథ. కాళేశ్వరం విషయంకి వస్తే అది ఒక మహత్తరమైన ప్రాజెక్టు, చాలా పెద్ద ప్రాజెక్టు. దాంట్లో 1-2 ప్రతి జాగాలో మంచి జరిగినప్పుడు కొద్దిగా చెడు జరుగుతుంది, లోపాలు జరుగుతాయి. ఆ ఇంజనీరింగ్ను శిక్షించాలి, మీరు చేసే పని చేయాలి. ఇక పోతే ఆ 2-3 పిల్లర్స్ పోయినాయి, దాన్ని ఇమ్మీడియట్ రిపేర్ చేయండి ఫస్ట్. మిగతా చేరికెళ్ళి వాటర్ తీసుకురండి. అవి చూపించుకుంటూ మీ పని చేయకుండా కూర్చుంటుందా? ఇప్పుడు చేసిన వానికి పని చేసే వ్యక్తులకు ఎక్కడ ఇది అది అని వంకలు పెట్టే బదులు మేమేం చేసామనేది చెప్పాలి. మీ చేతిలో ఉంది ఇప్పుడు ప్రభుత్వం, మీకు ఓటేసారు, నిన్నటి వరకు కేసీఆర్ గారి పని చేసారు, ఇంకా వీళ్ళేం ఘనకార్యం చేస్తారని మీకు ఓటేసారు. వేసిన నుంచి 4 నెలల లోపలనే మీ
వ్యవస్థ అనేది ఎట్లుందనేది చెప్పేసారు. ఉమ్, కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రవర్తన వ్యవసాయదారుని కాదు. వ్యవసాయదారుడు ఏ పరిస్థితిలో ఉన్నాడు ఇప్పుడు? అసలు వాళ్ళకు పంటలు లేక, అసలు వ్యవసాయం లేక, వ్యవసాయం పొలాలు ఎండిపోతున్నాయి, నీళ్లు లేక, అవి లేక ఆ పరిస్థితులలో ఉన్నారు. మరి మీరు చేస్తున్నటువంటి పని ఏంది? ఈ పని చేస్తున్నామని చెప్పాలి కదా. అవును. ఒక ఆయన 15 చెప్తుడు, ఉమ్. ఒక ఆయన ఇంకొక 12 చెప్తున్నాడు. 12 18 చెప్తుండే ఆయన. ఇంకొకటి ఎక్కువ. 17 ఉంటే ఇంకొకటి ఎక్కువ చెప్పుకోమంటాడు. ఓకే సార్, ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా దేశవ్యాప్తంగా మేము 400 సీట్లు సాధిస్తామని చెప్తున్నారు. తెలంగాణలో కూడా మరి 12-13 స్థానాలు గెలుస్తామని చెప్తున్నారు. ఏం చెప్తారు? నేనేమంటున్నా, ఉమ్, ఇంకా సంవత్సరం లేదు కదనండి. అవును 20 రోజులు ఉంది, 25 రోజులు అవును. తేట తెల్లం అయిపోతుంది మీది. ఉమ్, ఒకవేళ మీరు 15 గెలవకపోతే ఉమ్. మీ పార్టీని మూసేసుకుంటారా? కాంగ్రెస్కు మూసేసుకుంటారా చెప్పండి. అవును. అసలు అర్థమే లేదండి. మేము గెలుస్తామని ఉమ్, ఏదో ఒక నోటికొచ్చిన మాట అంటాడు. ఉమ్, మళ్ళీ ఇంకో ఆయన వచ్చి నేను అన్నాను ఆ మాట, ఉమ్, ఆయన వ్యక్తిగతంగా అంటాడు. ఇది ఎక్కడ న్యాయం? మీరు ప్రభుత్వాన్ని వెళ్ళేటప్పుడు ప్రజాప్రతినిధులు అయిన వాళ్ళము వాస్తవాలు చెప్పాలి, ఆశ ఉండాలి. కానీ ఆ ఆశ అంతులేని ఆశ ఉండదు. అంటే 6 గ్యారెంటీలు మేము 100 రోజుల్లోపు అమలు చేసి ఏడ చేసినా ఒక్కటి చూపెట్టు, ఒక్కటి చూపెట్టు, సింగల్ 6 గ్యారెంటీల లోపల బస్సుతో పాటు చెప్పు. నువ్వు బస్సులో మహిళలు ప్రయాణిస్తున్నారు కదా. ఎన్ని చేసినావు బస్సులు? రాష్ట్రంలో ఎన్ని బస్సులు ఉన్నాయి, ఎన్ని తిరుగుతున్నాయి? బీదోళ్ళకి నడిపించేటి తిరుగుతావా? సూపర్ ఫాస్ట్ అవి సపరేట్ చేసేసినావా? సపరేట్ 6 గ్యారెంటీల లోపల ముందు రాయలేదు కదా అది. రాయలేదు. ఇప్పుడు ఎట్లా అంటున్నావు? నీ లెక్క రేట్లు వేసుకుంటున్నావు. కనుక ఏది కూడా సక్రమంగా లేదు. ఇది చేసిన టోటల్ చేసిన ఇది చేసిన అంటున్నావు నువ్వు, ఏడ చూపెట్టాలి కదా. అమలు కావట్లేదు అంటారా? లేదు కదనండి, 6 కారు ఏవైతే లేదు. నువ్వు ప్రజలను అడగండి. 500 సిలిండర్లు ఇస్తున్నావు, 200 ఎన్ని ఇచ్చినావు, ఎక్కడిచ్చినావు, తర్వాత ఎన్ని ఇచ్చినావు, ఎక్కడిచ్చినావు, నడుస్తుంది ఆ ప్రక్రియ నడుస్తుంది. అరే ఏ ప్రక్రియ అనేది 10 ఏళ్ళకి నడుస్తుందా? నీకు ఇప్పుడు గ్యాస్ అనేది రోజు పండుకోగానే లేవగానే గ్యాస్ ముట్టించి పిల్లలకి ఇంత అన్నం ఉండాలి, టిఫిన్ చేయాలి, భర్తలకు పెట్టాలి, వాళ్ళు జాబులకు పోవాలి, కూలి పని చేసుకుంటూ చేయాలా లేదా? నువ్వు ఒకటి 4 చూపెట్టి అట్లనే ఉంచుతావు. అయ్యా 4కి 4 చెప్తున్నారు, ఆ ఫోటో అట్లనే పెడుతున్నావు నువ్వు. ఎట్లయితే సిలిండర్ చెప్తున్నారు, కరెంటు చెప్తున్నారు, 10 లక్షల ఆరోగ్య బీమా పెంచినామని చెప్తున్నారు, ఉచిత బస్సు సౌకర్యం. నేను ఏమడుతున్నా, ఏడ చేసినావో చూపెట్టు అంటున్నా నేను. సిలిండర్లు ఎంతమందికి ఇచ్చినావు, ఎక్కడెక్కడ ఇచ్చినావు లెక్క చెప్పు. ఇచ్చినాం అయిపోయింది. ఆడ 500 ఇవ్వలేదా, ఇచ్చేసినాం అయిపోయిందా? ఎక్కడిచ్చినావు నువ్వు? పోయి నేను సిలిండర్లు ఇచ్చినాను అడుగు ప్రజలను, ఏమంటారో తెలుస్తుంది. ఓకే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ మొట్టమొదటిసారి 64 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంది, తర్వాత 88 స్థానాలు గెలుచుకుంది. అంటే మొదటిసారి కంటే మరొక 50% అదనంగా కూడా పోయింది. తర్వాత ఇప్పుడు 2024లో జరిగిన ఎన్నికలకు సంబంధించి 23లో జరిగిన ఎన్నికలకు కేవలం 39 స్థానాలకే ఎందుకు పడిపోవాల్సి వచ్చింది? కారణాలు ఏమంటారు? ఏమన్నదంటే, నేను అన్నది టీఆర్ఎస్ మొదలొచ్చిన తర్వాత ఎలక్షన్స్లో 88 అయింది. అంటే నీకు క్రమేణా డెవలప్మెంట్ చేస్తున్నా అనేది వచ్చింది. ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వము ఈ తప్పుడు వాగ్దానాలు, మేము రాగానే 10,000 ఇస్తున్నాం, మేము 15,000 ఇస్తాం, 2 లక్షల రుణమాఫీ చేస్తాం, 9 తారీఖు నాడు చూసుకోండి, డిసెంబర్లో 3 తారీఖు 9 తారీఖు నాడు అమౌంట్ పడతాయి. జనం ఆశాజీవులు. అంటే 6 గ్యారెంటీలతో మోసపోయారంటారా? 100% కానీ చేస్తారేమో, ఇస్తారేమో. ఇప్పుడు కేసీఆర్ గారు చేసిన పనులు రేవంత్ రెడ్డి ఇంకా దీనికంటే బాగా చేస్తాడేమో. ఇప్పుడు లోక్సభ ఎన్నికల సందర్భంలో కూడా మరొకసారి పాంచి న్యాయ గ్యారెంటీలని మరొక మేనిఫెస్టో తీసుకొచ్చారు కాంగ్రెస్. ముందరిదే దిక్కు దివానం లేదు,
6 గ్యారంటీలదే పూర్తి కాలేదు, మళ్ళీ 5 గ్యారంటీలను ఎవడు నమ్ముతాడండి? అది జరగని మాట. నువ్వు 6 గ్యారంటీలను సక్రమంగా నిలిచి అన్ని ప్రాంతాలలో కూడా చేసినాము. అప్పుడు పబ్లిక్ సర్వే చేసి అయ్యా ఇగో నేను చేసిన చూడని చెప్తే అప్పుడు నీకు ఎవరన్నా అంత 6 గ్యారంటీలో అమలు చేసింది తక్కువ, చెప్పుకున్నాడు ఎక్కువ. అది కొని మళ్ళా ప్రతి ఎలక్షన్కు ఒక గ్యారంటీ పెడతావా నువ్వు? ముందు చేసి పెట్టిడా? ఇప్పుడు ప్రభుత్వం ఉంది కదండి, ఇది మొదటికే మోక్షం లేదంటారు. అసలే లేదండి. ఆడు కోకలుగా తిడుతున్నారు. మీరు వ్యవసాయదారుల దగ్గర కొన్ని చేళ్ళు ఎండిపోతున్నాయి, నీళ్లు గతి లేవు, కరెంటు లేక మోటార్స్ పోతున్నాయి, కాలిపోతున్నాయి. మళ్ళా 24 గంటలు కరెంట్ ఇచ్చినప్పుడు వ్యవసాయదారులకు కానీ ఇళ్లలో కానీ ఒక క్షణం కరెంటు పోయేది కాదు. దాన్ని ఒక అపవాదం ఇస్తుంది. అదేవిధంగా ఈరోజు మరి మోటార్స్ బీదవాడు మోటార్ తెచ్చి పెట్టుకుంటే కరెంటు సరిగా లేక మోటార్స్ కాలిపోతున్నాయి. అవి చేయండి ముందు, తర్వాత ఈ 5 గ్యారంటీలు. అది అంటే ఇప్పుడు మరొకసారి కరెంటు కష్టాలు కన్నీటి కష్టాలు వచ్చేసినాయి. కాంగ్రెస్ రాగానే ఇవి స్టార్ట్ అయిపోయినాయి. మళ్ళా అంటే గత పాలకు కరెంటు పోగానే ఏమంటారు తెలుసా? కరెంటు పోగానే కాంగ్రెస్ వచ్చిందంటారు, రేవంత్ రెడ్డి వచ్చిందంటారు. ఇప్పుడు నేనేమన్నా, ఏ వ్యక్తికైనా సీఎంగా నీకు ఆ భగవంతుడు ఆయన అవకాశం ఇచ్చింది, దాన్ని సద్వినియోగపరచుకోవాలి. బీద ప్రజానికంతో పాటు అన్ని కులాలకు అన్ని మతాలకు కూడా సమానత్వం చూడవలసిన బాధ్యత నీ మీద ఉంది. బీజేపీ కాంగ్రెస్ 2 పార్టీలు కూడా మాకు మేమే పోటీ, మేమే అత్యధిక స్థానాల్లో పోటీ గెలుస్తామనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ పరిస్థితి ఎట్లుంది సార్ రాష్ట్రం? చాలా బాగుంది, చాలా బాగుంది. అంటే బీజేపీ మీద వ్యతిరేకత ఉంది, కాంగ్రెస్కి ఓటేసిన ఫీల్ అవుతున్నారా? నేను సంఖ్య కాంగ్రెస్ మీద ఓట్లేసి తప్పు చేసినామని చెంపలేసుకుంటారు. అందుగురించి ఎలక్షన్స్లో మా తడాకేందో చూపెడతామంటారు. సీఎం గారు ఒక మాట అన్నారండి మొన్న, ఇలా గమనించాలి. సీఎం అనే వ్యక్తి ఆలోచన చేయాలి, ఏ మాట చేస్తే ఏం చెప్పాలని. శ్రీహరి అని ఒక ముద్రాజ్ బిడ్డ కాంగ్రెస్ నుంచే ఎలక్ట్ అయిన ఒకే ఒక వ్యక్తి, అతనికి మంత్రి ఇచ్చేది పోగా ఇవ్వకుండా ముద్రా సామాజిక వర్గం అంతా 14 సీట్లు ఎంపీ సీట్లు గెలిపిస్తే శ్రీహరికి మినిస్టర్ ఇస్తాడట. ఇదేమక్కడన్నా ఉందా? అది అంటాడా? మరి మీరు 6-7 మంది రెడ్డిలు ఎట్లా తీసుకుర్రు? మీ ఓట్లు ఎంత? నువ్వు ఆ రెడ్డి సామాజిక వర్గం గెలిపిస్తేనే మీరు ఉంటారు, లేకపోతే తీసేస్తాను అను. అంటే మెదక్లో ఇప్పుడు నీలం ముదిరాజుకి ఇచ్చారు కదా, ముదిరాజు సామాజిక వర్గం. అవును, అది సమన్వయం చేసుకున్నట్టు అందుకే అంటారు. వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి తెలియాలండి. ఇప్పుడు నేనేమంటున్నా, మనిషికి తెలిసి మాట్లాడుతురా తెలియక మాట్లాడుతురా తెలియదు. ఒకటి చెప్పబోయి ఒకటి చెప్తున్నారు. మనుషులు కొంతమంది ఏంటంటే అర్థం కానప్పుడు కన్ఫ్యూజ్ చేస్తుంటారు. ఆ కోకకు చెందినటువంటి సందర్భాలు ఇవి. నేనేమన్నాం, జనానికి ఏది అవసరమో అది చెప్పు. నువ్వు పింఛన్ ఇస్తానో ఎందుకు ఇస్తలేవు? రైతు బంధు ఇస్తానో 15 ఎందుకు ఇస్తలేవు? 2 లక్షల రుణమాఫీ చేస్తానో ఎందుకు చేస్తలేవు? అవి చేసి కదా మాట్లాడేది నువ్వు. ఓకే సార్, ఇప్పుడు బీఆర్ఎస్లో గెలిచిన వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా కాంగ్రెస్లో బీజేపీలో చేరడాన్ని ఎట్లా చూస్తారు సార్? ముఖ్యంగా మీ దగ్గర నుంచి కూడా చేవెళ్ళ సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నాడు. సో ఏం మెసేజ్ ఇస్తున్నారు దీంతో? మరి దీన్ని ఎట్లా మీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి? దయచేసి రంజిత్ రెడ్డిని అడగండి. రంజిత్ రెడ్డి మీ మీడియా ముందు చెప్పకుండొచ్చు, కానీ అందరితో నెత్తి బాధ కొట్టుకుంటాడు తప్పు చేసినాను. ఇప్పుడు కరెక్టే కదనండి. నిన్నటి వరకు ఇక్కడ ఉన్నావు, ఇక్కడ ఏం చేయలేదు, అక్కడ పోయి ఏం చేస్తావండి? 3 నెలలు బ్రహ్మాండమైన డెవలప్మెంట్ చేసినటువంటి పార్టీని ఇచ్చి నువ్వు కాంగ్రెస్లో పోయినావు. 4 నెలల్లో ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు నువ్వు రోజు నా ఇష్టం వచ్చింది మాట్లాడుతుంటే కుదరదండి ప్రజలల్లో. నువ్వు బాధ్యతమైనటువంటి పోస్ట్లో ఉన్నావు, సీఎం ఉన్నావు, సీఎం కరెక్ట్ చెప్పాలి. ఓకే, చేవెళ్ళలో కూడా ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ మా మధ్య పోటీ అంటున్నారు. ఎవరు? కొండా విశ్వేశ్వరరెడ్డి తర్వాత రంజిత్ రెడ్డి. వాళ్ళు అంటుర్రు, మేము అది ఒప్పుకుంటలేము కదా.
ఇదంతా ఎవరు చెప్పాలి? ప్రజలు చెప్పాలి, ఓటర్ మహాశయులు చెప్పాలి. ఓటర్ మహాశయులు బీఆర్ఎస్నే గెలిపిస్తాము, కాసాని జ్ఞానేశ్వరనే గెలిపిస్తామంటారు. రెడ్డి సామాజిక వర్గం చాలీగా బీసీలకు అవకాశం ఇవ్వండి. అన్ని కుల సంఘాలు అవన్నీ పెద్ద ఎత్తున తిరుగుతున్నటువంటి సందర్భం కనుక ఆ ఇద్దరు ఓడిపోతున్నారని వాళ్ళకి తెలుసు. ఆడ బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ కాసాని జ్ఞానేశ్వర్ తప్పకుండా బీసీ బిడ్డ తప్పకుండా ఆడ గెలవబోతుండు అత్యధిక శాతంతో, మీరు చూస్తారు. ఓకే, చేవెళ్ళ ఎంపీగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి చేవెళ్ళ కోసం కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజు ఏం చేయబోతుంది? నేను గతంలో అక్కడ జిల్లా పరిషత్ చైర్మన్గా చేసిన 5 సంవత్సరాలు ఏ గ్రామంలో ఏం కావాలనో ఏ అవసరాలు ఉన్నాయో నాకు తెలుసు. అదేవిధంగా పార్లమెంట్లో మన ప్రాంతం రావాల్సినటువంటి ఇష్యూల మీద తప్పకుండా గలమెత్తాం, డిస్కస్ చేస్తాం. అదేవిధంగా మెట్రో లైన్ కానీ, అదేవిధంగా 6 లైన్ రోడ్స్ కానీ, అదేవిధంగా అలాంటి చాలా వరకు అవసరం ఉన్నటువంటి ఆ ప్రాంతం, ప్రతి ప్రాంతంలో ఒక్కొక్క ఇష్యూ సెంట్రల్ గవర్నమెంట్తో ముడిపెట్టినట్టు అవి ఉన్నాయి. అవన్నీ కూడా తప్పకుండా చేస్తామని మాట ఇచ్చినాం. అందుగురించే నా పాంప్లెంట్లో కూడా క్లియర్గా ఇచ్చి పంచుతున్నాం. ఎక్కడైతే మీకు అవసరం ఉన్నటువంటి ఇష్యూల మీద గెలవగానే సపోర్ట్ దాకా ఇంట్లో పండుకునే పరిస్థితి మాది కాదు. మేము గతంలో పని చేసినాం, మా పనిని చూసి మళ్ళొకసారి మాకు ఛాన్స్ ఇవ్వండి, మీ సేవ చేసుకునే భాగ్యం కల్పించమని అడగడం జరుగుతుంది. ఎందుకంటే రంజిత్ రెడ్డి కానీ, కొండ విశ్వరెడ్డి కానీ వాళ్ళు కూడా ఇక్కడనే గెలుచున్నారు 5 సంవత్సరాలు. వాళ్ళు చేసిన పని, వాళ్ళ పని మా పనికి మీ కళ్ళ ముంగటనే ఉంది. దాన్ని బట్టి ఒకటి మనం చెప్పడం. ఓకే సార్, గతంలో మీరు టీడీపీ అధ్యక్షులుగా ఉన్నారు. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎంపీగా పోటీ చేస్తున్నారు. సో ఈ విషయంలో ప్రజలు అంటే టీడీపీకి సంబంధించిన ఓటర్లు ఇంకా తెలంగాణలో చాలామంది అభిమానులు ఉన్నారు. వాళ్ళంతా మీతోనే ఉన్నారనుకో. 100 వాళ్ళు ఉన్నారు, సందేహమే లేదు. తప్పకుండా ఉన్నారు, తప్పకుండా ఓటేస్తారు, తప్పకుండా గెలిపిస్తారు. ఓకే, మీరు అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత మీ ప్రచారం ఈ కాన్స్టిట్యున్సీలో ఎంతవరకు పూర్తయింది, ఎప్పటి వరకు పూర్తి కాబోతుంది? కేసీఆర్ పర్యటన కూడా ఉంది కదా, దానికి సంబంధించి ఫస్ట్ ఏంటంటే ఎలక్షన్స్ లోపల 7 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి మనకు. అవును, చెవెళ్ళ పార్లమెంట్లో 7 కాన్స్టిట్యున్సీలలో కూడా కార్యకర్తల మీటింగ్ కానీ, బూత్ కమిటీల ఇష్యూలు కానీ అన్ని మీటింగ్లు అయిపోయినాయి. మొట్టమొదట బహిరంగ సభ కేసీఆర్ గారిది ఎన్నికల సందర్భంగా మన దగ్గరనే అయింది. బ్రహ్మాండమైన స్పందన ఉంది. అసలు గ్రామాలకు ఒక బస్సు పంపిస్తే బస్సులు సరిపోక నెత్త బాదుకున్నటువంటి సందర్భాలు, బస్సు లేకున్నా కానీ వచ్చినటువంటి సందర్భాలు చాలా వరకు. అందుకుంటే మేము ఊహించలేదంట. ఇప్పుడు గ్రౌండ్లో ఉన్నటువంటి జనంతో పాటు ఇంకా 4% జనం రోడ్ల మీద ఉండరు. బస్సులకు వెళ్ళి పోలీసు వాళ్ళు కిందికే దిగనియలే, జనం పడతలేరు అని వాపసు పంపించినటువంటి సందర్భం. అందుకొచ్చే ప్రజలలో చాలా కసి ఉంది. కేసీఆర్ గారిని మనం ఒడగొట్టినాం. ఈ తప్పుడు వాగ్దానాలు, తప్పుడు ఇలా యొక్క సోంచు కనుక కాంగ్రెస్ చెప్పింది ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఎప్పుడెప్పుడా మళ్ళా బీఆర్ఎస్కి ఓటేసి, కారు గుర్తుపై ఓటేసి కేసీఆర్ గారిని బలపరచాలి, ఇక్కడున్న ఆయన నిలబెట్టినటువంటి కాసాని జ్ఞానేశ్వరం కూడా గెలిపియాలన్న తపనతో తప్పకుండా జనము కసితో ఉన్నప్పుడే అలాంటి మీటింగులు సక్సెస్ అవుతాయి. బ్రహ్మాండమైన మీటింగ్. నేనేమంటున్నా అంటే మీటింగ్ మనం కూడా చాలా చూసినాం. జనం కసితో వచ్చే మీటింగ్లలో ఇది ఒకటి. అంటే 13 ఏళ్ళు ఉద్యమ నాయకుడిగా కేసీఆర్, అలాగే 10 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఒక తిరుగులేని నాయకుడిగా తెలంగాణ ఏదైతే ప్రత్యేక రాష్ట్రంలో ఆయనదంటూ ఒక ప్రత్యేకమైన స్థానం. దాంట్లో ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చరిష్మా తగ్గిందా జనాల్లో, అట్లాగే ఉందంట? వ్యక్తిత్వం ఎప్పుడు తగ్గదండి. నిరంతరం పోరాటంలో ఉన్న వ్యక్తి కేసీఆర్ గారు, నిరంతరం. కనుక ఏమి తగ్గలే. సరే, ఆయన పెద్ద మనిషి, కొద్దిగా కాలు ఇరిగింది, కొన్ని రోజులు కట్టబట్టుకొని నడుస్తుంది. కానీ మాటల్లో కానీ, ఆయన ఆలోచన విధానంలో కానీ, ఆయన కలిసినటువంటి వ్యక్తులండి కొన్ని వేల మంది
సార్ మీరు ఓడిపోతారని తెలియదు. ఉమ్, అక్కడ లోకల్ ఇష్యూల మీద మేము ఇట్లా వేసినాం. ఉమ్, వీడు ఇంత ఇస్తా అంత ఇస్తా అంటే చూద్దాం అనుకున్నాం, మీరు ఓడిపోతారని అనుకోలేదు. ఉమ్, ఇట్లా చెప్తున్నాం కనుక కేసీఆర్ చరిష్మా కంపల్సరీ అట్లనే ఉంది. ఉమ్, తప్పకుండా ఈసారి పార్లమెంట్ సీట్లు చాలా అత్యధికం రాబోతున్నాయి కనుక మనం సంఖ్య చెప్పే వ్యవస్థ అవసరం లేదు. గతంలో 10 సంవత్సరాలు చేసినటువంటి ఆయన పనులే ఉమ్, బీఆర్ఎస్ను గెలిపించబోతుంది. ఉమ్, అదేవిధంగా అందరు క్యాండిడేట్లకు కూడా బాగా ఇచ్చిండ్రు. ఉమ్, మీరు ఈసారి చూస్తే 17 సీట్లలో 6 సీట్లు బీసీలకు ఇచ్చారు. ఉమ్, ఏ పార్టీ కూడా ఇవ్వలేదు. ఓకే. కనుక నేనేమన్నా మంచి శుభపరిణామం. తప్పకుండా బీసీలతో పాటు అణగారిన కులాలు సబ్బండ వర్గాలు బీఆర్ఎస్ పార్టీ వెంబడి ఉన్నారు. తప్పకుండా బీఆర్ఎస్ క్యాండిడేట్ని గెలిపిస్తారు. చేవెళ్ళగడ్డ మీద కాసాని జ్ఞానేశ్వర్ అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారు. ఓకే, ఇప్పుడున్న పరిస్థితులు అంటే అలాంటి కేసీఆర్కు చరిష్మా తగ్గలేదు మీరు చెప్తున్నట్టు. ఓకే, అగ్రీడ్. కానీ ఆయన కూతురు ఎమ్మెల్సీ కవిత లిక్కర్ కేసులో జైల్లో ఉండడం ఈ టైంలో ఎలక్షన్ టైంలో ఏమైనా ప్రతిఫలించే అంశం అనుకుంటున్నారా? ఏముంటుందంటే ఉమ్, ఏ కేసు పెడితే ఉమ్, ఎవరిని అది చేయొచ్చు. ఉమ్, నీకు ఎక్కడేమన్నా వచ్చిందా రిజల్ట్? అవును. ఇక గీడన్నా గీడ అయింది, ఉమ్, గీడ ఉన్నది, గింత ముట్టిండు చెప్తుర్రా మీరు? ఉమ్, ఇప్పటిదాకా లేదు. ఉమ్, కేసు పెట్టిరు, లోపల పెట్టిరు. ఉమ్, సైకాలజీగా కొట్టాలండి. ఉమ్, వాస్తవాలు ఏం రావు, నీకు దరిదాపులా లేవు. ఉమ్, ఉంటే చెప్పాలి కదా. ఉమ్. ఎన్ని రోజులైనా ఇంకా నువ్వు లిస్టే సబ్మిట్ చేయలేదు. ఓకే, ఇప్పుడు టెలిఫోన్ ట్యాపింగ్ సంబంధించి కూడా మరి బీఆర్ఎస్ నేతలు పోలీసు అధికారులతో ట్యాపింగ్ చేయించారు. వ్యక్తిగతమైన ఫోన్ సమాచారాన్ని సేకరించారు. ఈ డబ్బులు కూడా దీంట్లో ప్రధానంగా డంపింగ్ చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి ఏమైనా ప్రతిఫలం? అవి ఆరోపణలేమ్మా, ఏవి క్లారిటీ లేదాడా? ఎక్కడన్నా ఉండాలి కదా కుదుట. దీంట్లో కేసీఆర్ కుటుంబంకు లింకులు ఉన్నాయని కూడా ప్రచారం చేస్తారు అంటారు. అందరూ అంటారు. రుజువు అయితే కావాలి కదా. నువ్వు చేస్తున్నావు అన్నీ కరెక్ట్ అంటే రుజువు చేసి పెట్టు. వాళ్ళే అంచనా మీద ఎందుకు ఇది చేసినావు ఇది ఇంత అన్నారు చెప్పు, చూపించు. ఎక్కడ లేదు కదా. అందుకే నువ్వు రుజువు అయినాక మాట్లాడాలి. ఇప్పుడు అంటే ఇప్పుడు మరొకసారి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఓవరాల్గా చేవెళ్లలో ఎలా పరిస్థితి ఎలా ఉంది? కాంగ్రెస్ బీజేపీలను ఓడగొడతారా మీరు? ఎంత మెజార్టీతో గెలిచే అవకాశం? వాటి గురించి డిస్కసే వద్దండి. ఓన్లీ బీఆర్ఎస్ గెలుస్తుంది. వన్ సైడ్ అంటారా? అంతే, వన్ సైడే. మీరు చూస్తారు రేపు వాళ్ళు దరిదాపులో ఉన్నారండి. చూద్దాం రేపు టైం. అంటే బీజేపీ కాంగ్రెస్లో మీకు ఎవరు పోటీ? నాకు అసలు పోటీ లేదు. వాళ్ళు ఫైనల్గా చేవెళ్ళ ఓటర్లకు ఏం చెప్తారు? ఓటర్ మహాశయులకు, చేవెళ్ళ పార్లమెంట్లో ఉన్నటువంటి 7 సెగ్మెంట్లలో ఉన్నటువంటి ఓటర్ దేవుళ్ళు, ఓటర్ మహాశయులకు, కాసాని జ్ఞానేశ్వర్గా 93 బీసీ కులాలను ఏకం చేసిన వ్యక్తిగా బీఆర్ఎస్ పార్టీ నుండి రంగంలో ఉన్నాను కనుక మీరు తప్పకుండా కాసాని జ్ఞానేశ్వర్ 5 సంవత్సరాలు మీ దగ్గర పనిచేసిండు. అది మీకు నచ్చితే మళ్ళొకసారి బీసీల యొక్క గొంతు పార్లమెంట్లో వినబడాలంటే మీరు తప్పకుండా కాసాని జ్ఞానేశ్వర్కు కారు గుర్తుపై ఓటేసి మమ్మల్ని ఆశీర్వదించి పంపవలసిందిగా మేము ప్రార్థిస్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. సో ఇది మరి ఇక కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ తాను చేవెళ్ళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. గతంలో జెడ్పీ చైర్మన్గా కూడా పనిచేశాను, అక్కడ అభివృద్ధి చేశాను. ఇప్పుడున్న గతంలో పనిచేసిన కాంగ్రెస్ ఎంపీ కావచ్చు, అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి మరి ఎంపీగా గెలిచిన అభ్యర్థి కావచ్చు, ఎవరు కూడా చేయని అభివృద్ధి నేను చేశాను కనుక ఖచ్చితంగా మరొకసారి చేవెళ్ళలో ప్రజలు నా వైపే ఉన్నారు. ఇక తెలంగాణలో కూడా బీఆర్ఎస్ పార్టీని మరి ఇక ప్రజలు ఆదరిస్తారు. మేము బీజేపీ కాంగ్రెస్ కంటే కూడా ఎక్కువ సీట్లు గెలుచుకుంటాం, ఎక్కువ ప్రజల మద్దతు మాకే ఉంది. కేసీఆర్ సంబంధించి ప్రజలు ఇంకా ఆయన వెన్నంటే ఉన్నారనే విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. 6 గ్యారంటీలు అన్నారు, శూన్యం. బీజేపీ వాళ్ళు 17 ఉన్నాయి, మరి 15 ఎందుకు అంటుందో చెప్పాలి. 4 నెలల వరకు నీకు నీళ్ళు వచ్చినాయి, 24 గంటల కరెంట్ వచ్చింది,
వీళ్ళకెందుకు ఓటేయాలని చెప్పండి.